కట్టుబాటు. త్రిధాముడనే ముని సౌశీల్యుడనే తన శిష్యునితో సహా దేశాటన చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. గురు శిష్యులిద్దరూ గ్రామంలోకి ప్రవేశించి ఎక్కడైనా బస చేయడానికి వసతి దొరుకుతుందా అని వెతుకుతూ ఉండగా ఒక వింత దృశ్యం వారి కంటబడింది. ఆజానుబాహుడైన ఒకడు బక్కపలచగా ఉన్న ఒక వ్యక్తిని చెట్టుకు పెడరెక్కలు విరిచికట్టి కొరడాతో కొడుతున్నాడు. ఆ వ్యక్తి భార్య, 6 ఏళ్ల కొడుకు అతని కాళ్ళు పట్టుకొని కొట్టవద్దని వేడుకుంటున్నారు. చుట్టూ మూగిన జనం చోద్యం చూస్తున్నారు తప్ప ఒక్కరూ నోరు మెదపడం లేదు. అక్కడున్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ కొడుతున్నవాడి పేరు భుజంగం. ఆ చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల్లోకెల్లా ధనవంతుడు. చెట్టుకు కట్టేసిన వ్యక్తి వీరయ్య. పుట్టి బుద్ధి తెలిసినప్పటి నుంచి తన కుటుంబంతో సహా భుజంగమింట వెట్టి చాకిరీ చేస్తున్నాడు. అందుకు కారణం వీరయ్యకు 3 తరాల ముందు పెద్దలు, భుజంగం 3 తరాల ముందు పెద్దల వద్ద అవసరానికి అప్పు చేశారు. ఆ అప్పు ఇంతవరకు తీరలేదు. అప్పు తీరే వరకు వీరయ్య వంశీకులందరూ వంశపారపర్యంగా భుజంగం వంశీకుల వద్ద పనిచేస్తూ వస్తున్నారు. పిల్లాజెల్లా అందరూ పనిచేయవలసిందే. భుజంగం వీరయ్య కుటుంబానికి అప్పుడప్పుడు తిండి గింజలు మాత్రం కొలుస్తుంటాడు. భుజంగం అప్పు తీరడం మాటటుంచి ఏ ఏడుకా ఏడు వడ్డీ కూడా పూర్తిగా చెల్లు కావడం లేదు. వీరయ్య పెద్ద కొడుకు సూర్యం చాలా తెలివైనవాడు. భుజంగం పశువులు కాసుకొస్తూనే ఆసక్తి కొద్దీ తీరిక దొరికినప్పుడల్లా 4 అక్షరాలు చదువు నేర్చుకున్నాడు. క్రమంగా లోకం తెలిసి వచ్చింది. ఒకరోజు భుజంగాన్ని నిలదీశాడు. మా తాతలు మీ తాతల వద్ద తీసుకున్న అప్పెంత? మా తాతలు తమ హయాంలో ఎంత తీర్చారు? మా నాయన బాధ్యత వచ్చేసరికి ఎంత అప్పున్నది? ఇంతమంది పనిచేస్తుంటే మాకు కూలి ఏ లెక్కన కడుతున్నావు అని వీరయ్య కొడుకన్నాడు. ఊహించని ఈ పరిణామానికి భుజంగం మెదడు మొద్దుబారింది. తేరుకున్నాక, ఎంత ధైర్యంరా నీకు, నన్నే లెక్కలడుగుతావా అంటూ సూర్యాన్ని బాగా కొట్టించాడు. ఆ తర్వాత సూర్యం భుజంగం పశువులు కాయకుండా నగరానికి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి వస్తానని తండ్రితో చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సూర్యం పశువులు కాయకుండా వెళ్ళిపోయాడని ఎలాగైనా కొడుకును పిలిపించమని భుజంగం వీరయ్యను హింసిస్తున్నాడు. అదంతా వినగానే గురు శిష్యుల హృదయం ద్రవించింది. సౌశీల్యుడు పక్కనున్న వ్యక్తితో, ఏమిటయ్యా ఈ అన్యాయం? మీకెవరికీ జాలి లేదా? ఇంతమందున్నారు, ఇది అన్యాయమని అనలేరా అని అన్నాడు. నేనొక్కణ్ణి ఏం చేయగలను చెప్పండి? భుజంగం బలవంతుడు, అతడు తలచుకుంటే ఏమైనా చేయగలడు అని ఒకతనన్నాడు. సౌశీల్యుడు ఎవర్ని అడిగినా అదే సమాధానం. సౌశీల్యుడు జనం మధ్యకు పోయి, ఇది చాలా అన్యాయం, అసలు వీరయ్య బాకీ ఎంతో తేల్చండి ముందు అని పెద్ద గొంతుతో అన్నాడు. అది వినగానే జనం తమలో తామే గొణుక్కొని తర్వాత పైకి, ఇది అన్యాయం, వీరయ్య అప్పు ఎంతో చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున అరిచారు. త్రిధాముడు మధ్యలో కలగజేసుకొని, ఇప్పుడు చెప్పి తీరాల్సిందే అని అన్నాడు. భుజంగం త్రిధాముడి వంక ఎగాదిగా చూసి, ఏం తీరుస్తావా అని ఎగతాళిగా అడిగాడు. అది నీకనవసరం, అప్పు లెక్కైనా చెప్పు, లేదా వీరయ్య కుటుంబాన్ని శాశ్వతంగా విడిచిపెట్టు అని త్రిధాముడన్నాడు. అతని కంఠంలోని ఒక విధమైన స్వాధికార గంభీర శబ్దానికి భుజంగం తటపటాయించి కాసేపు ఆలోచించి ఏదో నోటికొచ్చిన మొత్తం చెప్పాడు. త్రిధాముడు భుజంగం వంక సూటిగా చూస్తూ, ఈ మొత్తానికి నీ వద్ద ఏదైనా అప్పుపత్రమున్నదా అని అడిగాడు. అప్పుపత్రం అడిగేసరికి భుజంగం కోపంతో, అప్పు ఇప్పటిది కాదు, మా ముత్తాతల దగ్గర వీళ్ల ముత్తాతలు చేశారు. అంతెందుకు, నాకు అప్పు లేమని ఈ వీరయ్యను చెప్పమనండి చూద్దాం అని అన్నాడు. అందరూ వీరయ్య వంక చూశారు. వీరయ్య తలంచుకున్నాడు. సమాధానం చెప్పమని త్రిధాముడు రెట్టించి అడిగిన మీదట వీరయ్య కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఏం చెప్పేది, వీళ్లకు మనం అప్పున్నాం, ఆ అప్పు తీరే వరకు మన కుటుంబం మొత్తం వాళ్ళింట్లో పనిచేయాలని మా తాత మా నాన్నకు చెప్పాడు, ఆయన నాకు చెప్పాడు, అంతే తప్ప అప్పు ఎంత అని నేనేనాడు అడగలేదు, ఆయన చెప్పలేదు అని వీరయ్య అన్నాడు. త్రిధాముడు భుజంగం వైపున్న అరుగు మీదనే కూర్చొని తన కుడికాలికున్న కంకణం విడదీసి ఇస్తూ, దీన్ని తీసుకుని వీరయ్య కుటుంబానికి విముక్తి కలిగించు అని అన్నాడు. భుజంగం కంకణం తీసుకొని అటూ ఇటూ తిప్పి చూసి, దీన్ని చెల్లు వేసుకున్న అప్పు మొత్తం తీరదు, ఇంకా ఉంటుంది అని బింకంగా అన్నాడు.
త్రిధాముడు జనాన్నుద్దేశించి, పూర్వీకులు చెప్పిన మాటను బట్టి కట్టుబాటుకు బందీ అయిన ఈ వీరయ్య కుటుంబం మాన అవమానాలను భరించి భుజంగానికి వెట్టిచాకిరీ చేస్తోంది. స్వేచ్ఛలేని వారు మరణించిన వారితో సమానం. అందుకే ఈ రాజ్యాన్నేలే మహారాజుగారు స్వయంగా నా కాలికి తొడిగిన ఈ స్వర్ణ కంకణాన్ని ఈ భుజంగానికి ఇస్తున్నాను అంటూ భుజంగం వంక తిరిగి, ఇది అమూల్య వజ్రాలు పొదిగిన స్వర్ణ కంకణం. దీని వెల ఎంత అని చెప్పలేను, కానీ దీన్నమ్మితే వచ్చే ధనంతో నీలాంటి వాళ్లను 100 మందిని నిలబెట్టి కొనవచ్చని మాత్రం చెప్పగలను. నీ అప్పు తీరిందని చెప్పే వరకు నేను నా శిష్యుడు ఇక్కడే ఉంటాం అని స్థిరంగా అన్నాడు. త్రిధాముడు చెప్పింది వినగానే భుజంగానికి భయం పట్టుకున్నది. మారు మాట్లాడకుండా, నా అప్పు తీరింది, దీనిని మీరే ఉంచుకోండి అంటూ కంకణాన్ని తిరిగి త్రిధాముడికిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. త్రిధాముడు వీరయ్య కుటుంబాన్ని దగ్గరకు పిలిచి, నగరం చేరుకున్నాక రాజభటులతో వెతికించి మీ కుమారుడు సూర్యాన్ని తిరిగి పంపిస్తాను అంటూ వారికి ధైర్యం చెప్పి సౌశీల్యుడితో కలిసి అక్కడ్నుంచి బయలుదేరాడు. సౌశీల్యుడి మనసంతా ఆ సంఘటన నిండిపోయింది. తరాలు మారి ఒక లెక్కాపత్రం లేని కాలదోషం పట్టిన అప్పు గురించి 3 తరాలుగా తమను అమానుషంగా హింసిస్తున్నప్పటికీ అది అన్యాయమని ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? వాళ్లను ఏ బలం కట్టిపడేసి వాళ్లతో వెట్టిచాకిరీ చేయించింది? మర్నాడు మధ్యాహ్నం ఒక సరోవరం ఒడ్డున దిరిసిన వనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సౌశీల్యుడు గురువుకు తన సందేహాన్ని వెలిబుచ్చాడు. త్రిధాముడు నవ్వి, సౌశీల్యుడికి దిరిసెన వృక్షం నీడలో కట్టేసి ఉన్న ఒక పెద్ద ఏనుగును చూపిస్తూ, అక్కడ నీకేం కనపడుతోంది అని అడిగాడు. ఏనుగు అని సౌశీల్యుడు అడిగాడు. అది సరే, దాని వంక తదేక దీక్షతో చూసి బాగా అబ్బురం కలిగించే అంశమొకటున్నది, అదేమిటో చెప్పు అని అన్నాడు. సౌశీల్యుడు అటు చూశాక కాసేపటికి త్రిధాముడు చెప్పింది అర్థమైంది. అంత పెద్ద ఏనుగును చిన్న గొలుసుతో చెట్టుకు కట్టేశారు. నిజంగా ఏనుగు తలుచుకుంటే కాలు ఇలా విదిలిస్తే చాలు, గొలుసు ఫట్మని తెగిపోతుంది. శిష్యుడి అంతరంగం చదివిన వాడిలా త్రిధాముడు ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఆ గొలుసును తెంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది, కానీ తెంచుకోలేదు. అది పెద్దదయ్యే కొద్దీ గొలుసు తెంచుకోవాలన్న ఆలోచన మానేసి ఇక ప్రయత్నం చేయడం వృధా అని ఒక దృఢ నిర్ణయానికి వచ్చేస్తుంది. ఈ కట్టుబాట్లు కూడా అంతే. ఏనుగు బంధనంలాగే మనిషిని మానసికంగా బంధించి ఉంచుతాయి. ఏనుగు జంతువు కాబట్టి ఆ కట్టుబాటులో నుంచి బయటపడలేకపోతుంది. కానీ మనుషుల్లో సూర్యం లాంటి వాళ్ల ద్వారా తప్పక కదలిక వచ్చి వీరయ్య లాంటి వాళ్లకు భుజంగం లాంటి వాళ్ల నుండి విముక్తి లభిస్తుంది అని గురువు త్రిధాముడన్నాడు.